ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరు స్కిప్ చేయొద్దు. నా జీవితంలో జరిగిన చిన్న చిన్న విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, నేను పాటలు పాడుతున్నప్పుడు మా అయ్యగారు తోటి సంఘస్థులు చాలా బాగా పాడావు తమ్ముడు, చాలా బాగా పాడుతున్నావు అని చెప్పేసి అనేటప్పుడు నాకు తెలియకుండానే నాలో గర్వం వచ్చేది. వేరే విశ్వాసాలు పాడుతున్నప్పుడు వాళ్ళని జడ్జ్ చేసేవాళ్ళు అనమాట. ఇలా పాడుతున్నారు, ఇలా పాడాలి, లేకపోతే ఈ విధంగా పాడితే బాగా వచ్చేది. కొన్ని అలాగే జడ్జ్ చేస్తూ ఉండేవాడిని. నాలో నేనే ఎవరికి చెప్పేవాడిని కదండి, నాలో నేను జడ్జ్ చేస్తూ ఉండేవాడిని. నా టైం వచ్చి నేను పాడడానికి వెళ్ళేటప్పుడు ఈ గర్వంతో నిండిన మనసుతో వెళ్తాను కదా, నేను వీళ్ళకన్నా బెటర్ పాట చూపిస్తానని. ఆ మనసుతో నేను వెళ్ళేటప్పుడు నా గొంతు పేలగొంతు కంటే సన్నగా వచ్చేయటం, రాగం తీసేటప్పుడు శృతి లేకంటే ఎటుదేటో రాగాలు లేకంటే అట్లా పాడేయటం జరిగేది. నాకు అనిపించేది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ సీట్లో కూర్చున్న తర్వాత ఆలోచించేవాడిని, నేను ముందు వాళ్ళని సులకం చేయడం వల్ల, నేను బాగా పాడుతానని గర్వపడడం వల్ల చూసావా నేనే అంత అవమానం పొందానని చెప్పేసి నాలో నేనే ప్రశ్న వేసుకునేవాడిని. అంటే తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను సరి చేస్తున్నాడు. ఈ ఒక్క విషయంలో నేను లోపడకపోతే ఇంకా గర్వం నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. అలాగే నేను ఇప్పుడు దేవుడు నన్ను సరి చేస్తున్నప్పుడు నేను సరి చేసుకోలేకపోతే అదే నాశనం వరకు వెళ్ళిపోతుంది కదా. నీ నాశనకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో గుణపాఠాలు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, సరి చేయడానికి చూస్తాడు. నేను ఆ విషయం ద్వారా ఏం నేర్చుకున్నానంటే, నేను అతిశయించకూడదు, నేను ఇలాగా బాగా పాడుతున్నాననేసి వెదిటోళ్ళని చులకం చూడకూడదు. అందువల్ల దేవుడు నాకు ఈ విధంగా గుణపాఠం నేర్పడేమనేసి నేను గర్వించడం మానేసేవాడిని. ఇది తప్పు, ఇది మళ్ళీ ఉండకూడదని దూరం చేసుకునేవాడిని. ఈ దేవుడి ఇచ్చిన మాటలు గురించి